కొండ మీద ప్రసంగము, సర్మన్ ఆన్ ది మౌంట్, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనములలో ఈ యొక్క ప్రసంగం గురించి వ్రాయబడి ఉన్నది. ఈ ప్రసంగంలో కొన్ని ముఖ్య అంశాలు ఉన్నవి. అది ఒకటి, పరలోక రాజ్యాన్ని గురించి మరియు ధన్యతల గురించి కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. ధన్యతలు అంటే దీవెనలు, ఆశీర్వాదములు లేక సంతోషాన్ని కలిగించే విషయాలని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ దీవెనలను పొందాలంటే మనం ఏమి చేయాలా, ఏ రీతిగా ఉండాలంటే ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఏమి చేయాలో, ఏ రీతిగా ఉండాలో అని ప్రభువు స్పష్టంగా ఈ యొక్క ప్రసంగంలో తెలిపినట్లుగా మనం చూస్తాము. కొన్ని మతాల వారు డైకోటమీ అని అంటారు. డైకోటమీ అంటే శరీరము, ఆత్మ అని అంటారు. ఈ రెండు ముఖ్యమని కొన్ని మతస్థుల వారు భావిస్తూ ఉంటారు. మరికొన్ని మతస్థుల వారు అయితే ట్రైకోటమీ అంటే ఆత్మ, శరీరము, ప్రాణము ఈ మూడు కూడా ముఖ్యమని కొన్ని మతాల వారు భావిస్తూ ఉంటారు. అటు వానిలో క్రైస్తవ మతము కూడా ఒకటి. యేసు ప్రభువు కూడా ఈ మూడింటి గురించి కూడా తన యొక్క ప్రసంగంలో ప్రస్తావించినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రభువు చేసినటువంటి ఈ ప్రసంగంలో మీకు 3 అంశములు తెలియజేయాలని నేను తలస్తూ ఉన్నాను. ఒకటి, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు. ఈ 9ని మనం 3 రకాలుగా విభజించినట్లయితే మొట్టమొదటిది ఆత్మ సంబంధమైనటువంటి దీవెనల గురించి యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాము. ఈ ఆత్మ సంబంధమైన ఆ దీవెనల్లో కూడా 3 దీవెనలు మనకు ప్రత్యేకంగా కనబడుతున్నవి. అందు ఒకటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మూడవది, సమాధానపరచు వారు ధన్యులు, వీరు దేవుని కుమారులు అనబడుదురు అని ఈ యొక్క ఆత్మ సంబంధమైన దీవెనలు 3 ఈ యొక్క ప్రసంగంలో మనకు తెలియజేసి ఉన్నాడు. ఇప్పుడు దాంట్లో ఈ ఆత్మ సంబంధమైన దీవెనలో మొదటి దాని గురించి మీకు తెలియజేస్తాను. ఆత్మీయత. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు ప్రభు. ఆత్మలో దీనత్వం అయితే ఎవరికైతే ఉంటుందో వారిది పరలోక రాజ్యం అంటాడు. దీని ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మ విషయమై దీనులు అంటే ఇంగ్లీష్ లో పూర్ ఇన్ స్పిరిట్. పూర్ మనకందరికీ తెలిసినటువంటి పదము. పూర్ అంటే పేదరికము. కాబట్టి ఇచ్చట ఈ పరలోక రాజ్యానికి కూడా కొలబద్ద పేదరికము. ఈ లోకంలో కూడా అనేక రాజ్యాలు, ప్రభుత్వాలు కూడా కొన్ని రాయితీలు ఇచ్చేటప్పుడు పేదరికాన్ని కొలబద్దగా తీసుకుంటారు. హృదయం నిర్మలంగా ఉంటే చాలు, నీలో ఏ గొప్పతనం లేకపోయినా, నువ్వు ఏ సంబంధంగా ఈ లోకంలో లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఆత్మలో పేదరికం కలిగి ఉన్నట్లయితే, పేదరికం అంటే ఆత్మలో పవిత్రంగా గాని ఉన్నట్లయితే, పవిత్రంగా ఉండి దేవుని యందు విశ్వసించినట్లయితే నీవు ధన్యుడు అని ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాము. హృదయ శుద్ధి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధిగా కానీ ఉన్నట్లయితే దేవుణ్ణి చూస్తారని ఈ ప్రభువు ఈ యొక్క ప్రసంగంలో చెప్పినట్లుగా చూస్తాము. హృదయ శుద్ధి గలవారు ఎవరు వీరి బలమేమిటి? హృదయ శుద్ధి ఉన్నట్లయితే దేవుణ్ణి చూడొచ్చు అని అంటారు. హృదయ శుద్ధి, వీరి బలము హృదయ శుద్ధి. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే వీరి యొక్క బలము హృదయం శుద్ధిగా ఉండాలా. హృదయం శుద్ధిగా కానీ ఉన్నట్లయితే వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధిగా ఉండాలంటే పాపము లేకుండా ఉండాలా. కాబట్టి మనకు మనమే శుద్ధిగా చేసుకోలేము. యోహాను సువార్త 3వ అధ్యాయం 38వ వచనం ప్రకారము దేవుని విశ్వసించి కొత్తగా జన్మించితేనేది సాధ్యము. కాబట్టి హృదయం శుద్ధిగా ఉండాలంటే యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి కొత్తగా జన్మించినట్లయితే ఇది సాధ్యము. కీర్తనలు 50:10వ వచనంలో చూసినట్లయితే దేవా శుద్ధ హృదయం దయచేయము అని వ్రాయబడినట్లుగా ఉంది. కాబట్టి మనకు హృదయం శుద్ధి కావాలంటే దేవుణ్ణి అడగాల.
దేవుణ్ణి విశ్వసించాలా. యేసు ప్రభు రక్షణగా మనం నమ్మినట్లయితే మనం దేవుణ్ణి చూస్తాము. ఇప్పుడు మూడవ దాన్ని చూద్దాము. మూడవది సమాధానము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం ఎవరు పరుస్తారో వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని కుమారులుగా పిలువబడతారు. సమాధానపరచువారు ఇంగ్లీష్ లో పీస్ మేకర్స్. కాబట్టి పీస్ మేకర్స్ ఎవరు? వీరు వీరి బలం ఏమిటి? హూ ఆర్ దే? వారు దేవుని కుమారులు అని అంటాడే. కాబట్టి సమాధాన పరిస్తే వారు దేవుని కుమారులు అంటారే. కాబట్టి వీరి బలము ఎక్కడుందంటే ప్రేమ. కాబట్టి వీరి బలము ప్రేమ. ప్రేమ అంటే దేవునిపై ప్రేమ, మానవునిపై ప్రేమ కలిగినటువంటి వాళ్ళే ఈ లోకంలో సమాధానపరచగలరు. విరోధమును తొలగించాలా, విరోధాలను తొలగించాలా, విరోధులను ఏకము చేయాలా. అంత తేలికైనటువంటి పని కాదు. కాబట్టి ఇది తొలగించాలంటే నీలో మానవుని ప్రేమ, దేవుని ప్రేమ ఉండాలా. కాబట్టి విరోధమును తొలగించి విరోధులను ఏకము చేసేవాళ్ళు ఎవరు? సమాధానపరిచేవారు. ఇప్పుడు మీకు రెండు అంశాల గురించి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది శరీర సంబంధ దీవెనలు. ఇందు 3 దీవెనలు ఉన్నట్లుగా మనం చూడగలము. 1, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 2, సాత్వికులు ధన్యులు, వీరు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. 3, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని యేసు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో ఈ 2వ అంశముగా శరీర సంబంధ దీవెనల గురించి ప్రభు శిష్యులతో మాట్లాడినట్లు మనం చూడగలము. ఈ 2వ దాంట్లో మొదటి అంశము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరు వీరు? వీరి బలమేమిటి? హూ ఆర్ దే? కాబట్టి ఈ దుఃఖపడేవారు బలము దుఃఖపడుట అనేది వారి యొక్క బలము. ఈ లోకంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందుల వలన, అనారోగ్యం వలన ఆదరించేవారు లేరునో మరి ఏదో ఒక కారణం చేత మనము దుఃఖపడతా ఉంటాము. ఎవరైతే తాను పాపిని, ఇంతకాలం దేవునికి దూరముగా ఉన్నాను, దేవుని కార్యాలకి దూరంగా ఉన్నాను, దేవుణ్ణి వ్యతిరేకించాను, నేను పాపిని, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాను, దేవుని దగ్గరకు వస్తున్నానని పశ్చాత్తాపముతో దుఃఖించుచు ప్రభువును ఆశ్రయించినచో, ప్రభువా నీవే రక్షకుడు అని ఆయన్ని ఆశ్రయించినట్లయితే వారు ధన్యులు అని చెప్తారు. ఇప్పుడు 2వ భాగాన్ని తెలియజేయాలని తలస్తున్నాను. సాత్వికులు ధన్యులు, వీరు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎవరు వీరు? వీరి బలమేమిటి? హూ ఆర్ దే? వారి బలం ఏమిటంటే బలహీనత అనేది బలం అంటే ఎవరు నమ్మరు. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ సాత్వికులు ధన్యులు అంటాడు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అంటారు. ఈ లోకంలో మనము రోగముల చేతనో, బాధల చేతనో, మరి ఇతర కారణముల చేతనో, అనేక రకములైనటువంటి చిక్కుల చేతనో బలహీనములు అయిపోతూ ఉంటాము. మంచి గొప్ప శక్తి కలిగి దేవుని నమ్ముకొని తననంతా తగ్గించుకున్నటువంటి వారు ప్రభువుకి లోబడినటువంటి వారు. కాబట్టి దేవునికి లోబడినటువంటి బలహీనులైనటువంటి వారు, స్ట్రాంగ్ పర్సన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్, గొప్ప బలము కలిగినటువంటి వాడు దేవునికి లోబడి బలహీనత అయినటువంటి వాడు, వీరినే సాత్వికులు అంటారు. వీరిలో ఉన్నది దేవుని బలము. కాబట్టి దేవుని బలము ముందు ఏ బలము ఆగదే. ఈ లోకములో ఆయన యొక్క బలము ముందు ఏ బలము ఆగదు. సముద్రము చీలిపోయినదే, సింహములు నోరు మూసినాయే, అగ్ని చల్లారిందే. కాబట్టి ఆయన బలము ముందు ఏ బలము ఆగదు. కాబట్టి ఎవరైతే తమ బలాన్ని దేవునికి అప్పగించి ఆ సాత్వికులు అవుతారో వారిలో దేవుని బలం ఉంటుంది. అందువల్ల వీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు ఎక్కడికి పోయినా కూడా జయమే. ఇప్పుడు 3వ దాని గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆకలి దప్పులు గలవారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వీరు తృప్తి పరచబడుదురు. ఎవరు వీరు? వీరి బలమేమిటి? వీరి బలము ఆత్మీయ ఆకలి.
ఆత్మీయ ఆకలి ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని దేవుడు మాట్లాడుతున్నారు. మన శరీరంలో ఆరోగ్యముగా ఉండడానికి ఆహారం తీసుకుంటూ ఉంటాము, ఎప్పుడు కూడా ఆకలి దప్పులు కలిగి ఉంటాము. ఆహారాన్ని మనము టైం ప్రకారం తీసుకుంటాము. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ఆకలి దప్పుల కోసము ప్రతినిత్యము ఏదో సంపాదించుకొని మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి ఆకలి దప్పుల గురించి మాట్లాడటం లేదు. దేవుని వాక్యం ఏడలో మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే, దేవుని రాజ్యం తెలుసుకోవడానికి మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే అటువంటి వారు ధన్యులు అంటాడు. మూడో అంశాన్ని గురించి తెలియజేయాలని చూస్తున్నాను. ప్రాణమునకు చెందిన దీవెనలు. మొదటిది కనికరము. ఈ కనికరాన్ని గురించి చెప్తాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఎవరు వీరు? కనికరం పొందేవాళ్ళు ఎవరు? వీరి బలం ఏమిటి? వీరి బలము కనికరము, వీరి బలము మెర్సీ. కాబట్టి ఈ బలముతో వారు దేవుని దగ్గర కనికరం పొందుతారు. ఎవరి దగ్గర అయితే కనికరం ఉంటుందో దేవుడు వారిని కనికరిస్తాడని ఇక్కడ చెప్పినట్లుగా చూస్తాము. ఈ లోకంలో మనము ఏం చేస్తామంటే పేదలకు సహాయం చేస్తాము, కుంటి వారిని ఆదరిస్తూ ఉంటాము, రోగులను కాపాడుతూ ఉంటాము, అనారోగ్యులకు వారి మీద దయ చూపి సహాయం చేస్తుంటాము. కొన్నిసార్లు కొన్ని త్యాగాలు కూడా చేయడానికి ప్రయత్నిస్తుంటాము, పేదలకు సహాయం చేయడానికి అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఇది అన్ని మతస్థుల్లో కూడా స్పష్టంగా కనబడతా ఉంటది. దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షత కాకుండా ఏ సహాయం చేసినప్పటికీ కూడా అది దేవునికి చెందదు. అప్పుడే అది కనికరం అంటారు. కాబట్టి దేవుని ప్రేమ కనబడుతూ నువ్వు చేసే ఏ సహాయమైనా కూడా అది కనికరం అవుతుంది. కాబట్టి అటువంటి వారు ధన్యులు అంటారు. ఈ లోకంలో అనేక మంది సహాయం చేస్తుంటారు, కానీ దేవుని ప్రేమ అక్కడ కనబడదు. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, నువ్వు చేసే ఏ త్యాగానికైనా ఏ సహాయములో అయినా దేవుని ప్రేమ పంచుకొనచో అది కనికరము, మెర్సీ అంటారు. అటు వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. దేవుడు నువ్వు ఏ రకంగా నువ్వు కనికరిస్తావో ఆ రీతిగా నిన్ను తండ్రి కనికరిస్తాడని ఈ వాక్యంలో చెప్పినట్లుగా చూస్తాము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇప్పుడు రెండో అంశానికి వద్దాము. నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింసించబడాల. నీతి నిమిత్తం హింసించబడినట్లయితే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరు వీరు? వీరి బలం ఏమిటి? వీరి బలము హింసించబడాల, నీతి కోసం హింసించబడాల. ఈ లోకములో మనం అనేక సార్లు హింసించబడతా ఉంటాం. అనేక బాధల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, శత్రువుల వలనో లేకుంటే అనేక రీతిలుగా మన ఏ ఇతర కారణాల చేతనో మనం హింసలకు గురి అవుతూ ఉంటాం, అనేక బాధలకు గురి అవుతుంటాము. అనేక మంది మనం ఈ లోకంలో హింసలకు గురి అవుతున్నాం. కాబట్టి ఈ యొక్క విషయంలో అనేక మందికి కొన్ని ఆశలు కలుగుతున్నాయి. మేము కూడా నీతి కార్యాలు చేస్తున్నాము, మేము కూడా కార్యాలు చేస్తున్నాము, కాబట్టి పరలోక రాజ్యం అనేది ఆశించడానికి అవకాశం ఉంది. కానీ ఈ మాటలు చెప్పింది ప్రభు కాబట్టి ప్రభు సంబంధంగా నీతి కార్యాలు చేసినట్లయితేనే అట్టి వారికి పరలోక రాజ్యము. ప్రభువుని రక్షకునిగా స్వీకరించిన వారికే ఈ పరలోక రాజ్యము. కానీ ప్రభు అట్టి వారిని గురించి ప్రస్తావించడం లేదు. నీతి కొరకు అనగా యథార్థముగాను న్యాయముగాను దేవుని చిత్త ప్రకారం జీవించట్లో శ్రమలు, హింసలు, బాధలు ఇవి పొందినట్లయితే అప్పుడు నీవు ధన్యుడు, పరలోక రాజ్యము నీది అంటాడు. ఇప్పుడు మూడో అంశాన్ని మీకు తెలియజేయాలని తలస్తున్నాను. నా నిమిత్తం హింసించబడుట. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యములో మీ ఫలము అధికమగును. కాబట్టి ఇప్పుడు అనేక వర్తమానాలు, అనేక దీవెనలు ఇచ్చినాడు. కానీ ఈ చివరి దీవెన తన గురించి చెప్తున్నాడు శిష్యులకి. శిష్యులు, మీరు సువార్తకు పోతున్నారు, మీరు దేవుని వాక్యం అందించడానికి పోతున్నారు, రకరకాలైనటువంటి ప్రజల దగ్గరికి పోతున్నారు, మిమ్మల్ని తోడల దగ్గరకు పంపిస్తున్నాను. కాబట్టి అనేక మంది మిమ్మల్ని నిందించవచ్చు, అనేక మంది మీద చెడ్డమాటలు మాట్లాడవచ్చు, అనేకులు మిమ్మల్ని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి మిమ్మల్ని హింసించవచ్చు. కాబట్టి మీరు ధన్యులు కావాలంటే మీరు యేసు
కొరకు హింసించబడాలి. మీరు నా కొరకు కానీ హింసలు పొందినట్లయితే మీరు ధన్యులు. కాబట్టి మీకు పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. ఈ లోకములో ప్రభువుని గురించి ప్రకటించట్లో నిందలు వస్తాయి, దేవుని వాక్యమును ప్రకటించట్లో హింసలు వస్తాయి, దేవుని గురించి చెప్పడంలో కూడా హింసలు వస్తాయి. అనేక మంది అబద్ధాలు చెప్పి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, అనేక రంగా దూషిస్తూ ఉంటారు. ప్రభువు కొరకు యేసు కొరకు నువ్వు చేసే కార్యములు అయినా కూడా దూషణలో హింసలు పొందినట్లయితే అప్పుడు ధన్యుడవు అంటాడు ప్రభు. పరలోక రాజ్యంలో నీ ఫలం అధికం అవుతుందని ప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో 3 రకాలైనటువంటి ధన్యతలు చెప్పాడు. అవి మొత్తము 9. ఈ మొత్తం 9ని 3 భాగాలుగా విభజించినట్లయితే, ఒకటి ఆత్మ సంబంధమైన దీవెనలు, రెండవది శరీర సంబంధమైన దీవెనలు, మూడవది ప్రాణానికి సంబంధించినటువంటి దీవెనలుగా మనం ఇక్కడ చూసినట్లుగా చూస్తాము.